ఐదేళ్ల చిన్నారి జీవితాన్ని మార్చాలని చూసిన తల్లిదండ్రులు, అద్భుతాలు చేస్తామని నమ్మించిన ఓ మహిళ. చివరికి ఆ ఇంట్లో వినిపించింది మంత్రాలు కాదు, విషాదం. అనారోగ్యానికి చికిత్స దొరకాల్సిన చోట మూఢనమ్మకం చోటు చూసుకుంటే ఎంతటి ప్రమాదం జరుగుతుందో చెప్పే ఘటన ఇది. బిడ్డ బాగుపడతాడనే ఆశతో మొదలైన ప్రయాణం ప్రాణాలు కోల్పోయిన విషాదంగా ఎలా మారింది? మరణం తర్వాత కూడా బ్రతికిస్తామన్న మాటల వెనుక అసలు నిజమేంటి? ఆవేదనతో రగిలిపోయిన కుటుంబ సభ్యుడు ఎందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు? ఈ ఘటన అసలు ఎక్కడ జరిగింది? నిజాలు, ఆరోపణలు, ఆధారాల మధ్య దాగి ఉన్న కథేంటి? చూడండి. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గోపాల్ నగరంలో దారుణం జరిగింది. ఒంగోలుకు చెందిన కటారి కిరణ్, నాగలత దంపతుల కుమారుడు చక్రవర్తికి 5 ఏళ్లు. అయితే బాలుడికి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. గోపాల్ నగర్లో కొన్ని రోజులుగా అక్కడ ఒక ఇంట్లో జరుగుతున్న వ్యవహారం ఎవ్వరికీ పూర్తిగా అర్థం కాలేదు. 5 ఏళ్ల బాలుడిని అక్కడ తీసుకొచ్చిన కుటుంబం అతనికి ప్రత్యేక పూజలు చేయించారని మాత్రమే తెలిసింది. ఇంటి తలుపులు మూసుకుని కొద్దిమందికే తెలిసేలా ఆ కార్యక్రమాలు సాగినట్టుగా స్థానికులు అంటున్నారు. కానీ ఆ ఇంట్లో జరుగుతోంది పూజల లేక చిన్నారి ప్రాణాలతో చెలగాటమా అనేది తర్వాత వెలుగు చూసిన ఆరోపణలతో చర్చనీయాంశమైంది. లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలీదు. వాళ్ళ ఫేసులు కూడా మనం ఇంత మటుకు చూడలేదు. కాకపోతే అంతవరకు అయితే నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా బాబుని చంపేశారు. బాబు చనిపోయి ఎగ్జాక్ట్గా మాకు ఏడుపు వినపడపోవడం 3 రోజుల నుంచి ఏడుపు వినపడట్లా. ఆ అబ్బాయి సౌండ్ ఎలా ఉంటుందంటే అబ్బాయికి మాటలు కూడా రాలేదు. 5 ఇయర్స్ బాబే అబ్బాయి. కాకపోతే అబ్బాయికి కొంచెం నర్వస్ సిస్టమ్ ఉంది, ప్రాబ్లం ఉంది. అతను ఏంటంటే కొంచెం హ్యాండీక్యాప్డ్ లాగా కొంచెం ఏంటంటే ఇంకా మాటలు రాలేదు, ఇంకా ఏం తెలియలేదు అబ్బాయికి. అలాంటి బాబుని హింసించి చిత్రవద చేసి చంపేశారు. వైద్యుల వద్ద చికిత్స కొనసాగించాల్సిన సమయంలో తల్లిదండ్రులు పలువురు సూచనలతో మరో దారించుకున్నారు. శనిదోషం ఉందని ప్రత్యేక పూజలు చేస్తే బాలుడు సాధారణ స్థితికి వస్తారని చెప్పిన ఒక మహిళ మాటలు కుటుంబం నమ్మినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశ, ఆందోళన, భయం ఇవన్నీ కలిసి కుటుంబాన్ని ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయా? లేక అద్భుతం జరుగుతుందనే నమ్మకమే వారిని అక్కడికి నడిపించిందా? అదే ఇప్పుడు కీలకంగా మారింది. పూజల పేరుతో బాలుడిని 3 రోజుల పాటు హింసించారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఆ హింస స్వరూపమేంటి, ఎలా జరిగిందనేది అధికారిక దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. అయితే చిన్నారి పరిస్థితి క్రమంగా విషమించి చివరికి ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. ఇక్కడితో విషాదం ముగిలేదు. బాలుడు మరణించాక కూడా మంత్రాలతో తిరిగి బతికిస్తామని చెప్పారనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. సమయం గడిచింది, కానీ చిన్నారిలో ఎలాంటి స్పందన కనిపించలేదు. చివరికి కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహం ఖననం చేశారు. ఇక్కడే మరో మలుపు తిరిగింది కథ. చిన్నారి బాబాయ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. బాలుడి మృతికి కారణం మంత్రాల పేరుతో జరిగిన వ్యవహారమేని భావించాడు. పూజల పేరుతో మోసం చేసిన మహిళపై దాడి చేశాడు. బెల్ట్తో కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. బాలుడి బాబాయ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు ఈ ఘటనలో 2 అంశాలు ఒకేసారి పోలీసుల ముందున్నాయి. మొదటిది, బాలుడి మరణానికి అసలు కారణం ఏంటి? రెండోది, మహిళపై జరిగిన దాడి. ఒక కేసులో అనుమానితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మరో కేసులో బాధితురాలిగా మారటం దర్యాప్తు మరింత సంక్లిష్టం చేస్తుంది. అందుకే 2 ఫిర్యాదులు నమోదు చేసిన పోలీసులు ప్రతి కోణం విడివిడిగా పరిశీలిస్తున్నారు. మరోవైపు సమాజంలో ఇంకా కొనసాగుతున్న మూఢనమ్మకాలపై ఈ ఘటన చర్చకు దారితీస్తుంది. అనారోగ్యాన్ని దైవశాపంగా, గ్రహదోషంగా భావించి వైద్య చికిత్స నిర్లక్ష్యం చేస్తే దాని మూల్యం ప్రాణాలతో చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయని వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఆలస్యం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ ఘటనలో భావోద్వేగం ఉంది, ఆవేశం ఉంది, ఆరోపణలు ఉన్నాయి. కానీ చట్టం మాత్రం ఆధారాలే చూస్తుంది. ఎవరి మాట నిజం, ఎవరి పాత్ర ఎంత, బాలుడి మరణానికి నిజంగా ఎవరు బాధ్యులు, ఈ విషయాలు దర్యాప్తు పూర్తయ్యాకే స్పష్టమవుతాయి. ఆరోపణలు మాత్రమే శిక్షకు ఆధారం కావు. అదే సమయంలో మూఢనమ్మకాల పేరుతో ఎవరైనా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడి ఉంటే వాటికి సంబంధించిన బాధ్యత కూడా తప్పదు.
ఒక అమాయక చిన్నారి ప్రాణం, ఒక కుటుంబం కన్నీరు, ఒక సమాజానికి హెచ్చరికగా మారిన ఘటన ఇది. వైద్యానికి బదులుగా మూఢనమ్మకాలు నమ్మిన ప్రతి నిర్ణయం ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఈ కేసులో అసలు నిజాలు మాత్రం పోలీసుల దర్యాప్తు, వైద్య ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, న్యాయపరమైన విచారణ తర్వాతే పూర్తిగా వెలుగులోకి రానున్నాయి.